ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ భాష ఉర్దూను రాష్ట్ర అధికారిక ప్రభుత్వ చిహ్నంలో చేర్చాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గతంలో 2022 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ప్రకటించారని, తెలంగాణ ప్రభుత్వం కూడా 2017లో ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర రెండవ అధికార భాషగా ప్రకటించిందన్నారు. రాష్ట్ర చిహ్నంలో ఉర్దూ భాష గుర్తింపు గౌరవం ప్రసాదించారని, భారతదేశ అధికారిక భాష ఉర్దూ భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన అధికారిక భాషగా ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ మొదలైన రాష్ట్రాలు ప్రముఖమైన భాషగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఉర్దూ భాష పొందుపరచాలని డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ కోరారు. అంటే మన 20 దానికి సెకండ్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేశారు సార్. అదే సబ్జెక్ట్ దాని తరఫున సార్ మన తెలంగాణ కూడా 15లో వచ్చి మన అక్కడ కూడా స్టేట్ మెంబర్లో వచ్చి మెన్షన్ చేశారు సార్. అదే లేదు సార్, డివైడ్ అయిన తర్వాత ఇప్పటిగా లేదు. నేను ఎక్కడ చూశాను ఉమ్మడిగా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే మొత్తం నేను దీంట్లో చూశాను. సరే ఎనీహో మేము ఇది కలెక్టరేట్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాము. అలాగే దీనికి జిఏడి వాళ్ళకి పంపిస్తాము.